అయ్యయ్యో! పాట పాడేస్తున్నాను ఏంటనుకుంటున్నారా? ఈ రెసిపీ ఉంటుంది ముల్లంగి ఫ్రై. సో, చాలామందికి ముల్లంగి నార్మల్‌గా పప్పు లాంటివి వేసుకోవడం తెలుసు కానీ, ఫ్రై కూడా చేసుకుంటారు. మీకు తెలుసా ఈ విషయం? నిజమేనండి. ఈ రెసిపీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ టైమ్ మీ ఫేవరెట్ లిస్ట్‌లోకి ఇది కూడా చేరిపోతుంది. అంత బావుంటుంది. అండ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ పౌడర్స్ మసాలా గానీ ఇవన్నీ కూడా ఇంట్లోనే మనం రెడీ చేసుకుంటాము. సో, ఈ వీడియోలో మీకు ఫస్ట్‌లో చూపించాను. సో, ఆ పౌడర్స్ ఎండు కొబ్బరి కావచ్చు, ధనియాలు, పల్లీలు, సో, ఇవన్నీ నీట్‌గా మిక్స్ చేసి పెట్టేసుకున్నాక రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో, ఇది మీకు చపాతీలోకి బావుంటుంది. శుభ్రంగా పప్పుచారు చేసుకొని మధ్యలో నంచుకున్న అద్భుత భలే ఉంటుంది. సో, నేను స్టార్టింగ్‌లో ముల్లంగి అంటే కొంచెం అవాయిడ్ చేసేదాన్ని. అబ్బా! స్మెల్ బాగోదు అది అని. బట్ ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ బిలీవ్ మీ, చాలా అంటే చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు. ఎందుకంటే ముల్లంగి అనే కాదు, ఇలా చాలా మనం కాయగూరలు అనేది మనం అవాయిడ్ చేస్తామన్నమాట. ఎస్పెషల్లీ మా ఇంట్లో లాగా అది తినను, ఇది తినను, అది చెయ్యకు, ఇది చెయ్యి. రోజు ఏం వండుతారు మరి? ఇంట్లో మన మదర్స్ కానివ్వండి, లైక్ హోమ్ మేకర్స్, వైఫ్, సిస్టర్స్, ఇలా చాలామంది రోజుకొక వెరైటీ. పాపం వీళ్ళంతా ఎంత కష్టపడుతున్నారో కదా. ఎందుకంటే నేను హార్డ్లీ మళ్ళీ యూట్యూబ్ రీస్టార్ట్ చేసేది ఇట్స్ జస్ట్ బీన్ 3 months అంతే. బట్ చాలా వరకు రీచ్ అయితే బాగుంది, చాలామంది రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు. సో, వంట జస్ట్ షూట్ చేస్తేనే నేను చాలాసార్లు చేతులు కాల్చుకున్నా. అలాంటిది మనకి పూటకి మంచిగా వండి పట్టి అన్నీ కరెక్ట్గా ఉండాలి. మన కోపం ఈజీగా మన కోపం వచ్చేస్తుంది. ఉప్పు తక్కువ, కారం ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ. వంకలు ఎంత ఈజీగా పెడతామో, బట్ ఈ 30 minutes కావచ్చు. కుకింగ్ ఏదైనా కొన్ని వంటలు 20 minutesలో అయిపోతుంది. కొన్ని వంటలు ఆల్మోస్ట్ 45 minutes పట్టవచ్చు, 1 hour పట్టవచ్చు. సో, ఈ ప్రొసీజర్ అంతా వాళ్ళు నుంచుని అది ఇది అని చెప్పేసి ఒక పక్క మిక్స్ చేసుకుంటూ గ్రైండర్. సో, ఇవన్నీ ఇంత పెద్ద ప్రొసీజర్. సో, కుకింగ్ ఈజ్ రియల్లీ ఎ గ్రేట్ థింగ్ అనమాట. నేను ఈ జర్నల్ నేర్చుకునేది చెప్తున్నాను. సో, చాలా వరకు నేను కుకింగ్ ఎందుకంటే చాలా మనకి కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి. సో, మనకి కుకింగ్ ప్రాసెస్ చెప్తారు, వాళ్ళ ఓన్ స్టైల్స్ చెప్తారు. బట్ జనరలీ మనం ఇలాంటి టాపిక్స్ కూడా డిస్కస్ చేసుకుంటే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. సో, చాలా వరకు ఇప్పుడులో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పి చాలామంది కిచెన్లోకి వెళ్ళట్లేదు. ఆఫ్ కోర్స్ అమ్మాయిలందరూ ప్రిన్సెసే, బట్ అమ్మకు కూడా హెల్ప్ చేస్తే కదా రియల్ ప్రిన్సెస్ అవుతారు. సో, అప్పుడప్పుడు కొంచెం కిచెన్లోకి కూడా వెళ్ళి ఏమేమి నేర్చుకోవాలి, అట్లీస్ట్ బేసిక్స్ నేర్చుకుందాం. సో, ఇలాంటి చిన్నవి నేర్చుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మేబీ మీకు రీలొకేట్ అవ్వాల్సి ఉండొచ్చు. వర్క్ పర్పస్ మీద మీరు వేరే ప్లేస్ వెళ్ళొచ్చు. అక్కడ అట్లీస్ట్ మీకు బేసిక్స్ వస్తే మీరు ఆరామ్గా కుక్ చేసుకోగలుగుతారు కదా. సో, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన డైలీ లైఫ్లో. అండ్ చిన్నగా నార్మల్గా వీడియో షూట్ చేసినప్పుడు హ్యాజ్ ఎ టోల్ కొంచెం తగులుతుంది అది ఇది అని చెప్పి. బట్ అన్ని అవర్స్ వీళ్ళు ఎలా కుక్ చేస్తారో నిజంగా నాకు అర్థం కాదు. అండ్ లైఫ్లో మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. కుకింగ్ టైంలో కూడా మనం అందరినీ ఇంప్రెస్ చేయాలి. సో, ప్రతి ఒక్క దాంట్లో మనకి టాస్క్స్ అనేది ఉంటుంది. సో, అది మనం క్రాస్ చేసుకుని రావాలి. సో, మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో, ఇది క్లాస్ స్పీచ్ అనుకోకుండా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ అబ్బాయిలు ఈ మధ్య చాలా బాగా వండుతున్నారు, ఫ్యాక్ట్ ఒప్పుకోవాలంటే. సో, నాకు తెలిసినంత వరకు అందరూ చాలా బాగా కుక్ చేస్తున్నారు. సో, రియలీ చాలా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఫ్రై ఏదైతే ఉందో ఇది మీరు చపాతీకి ప్రిఫర్ చేసుకోవచ్చు. రైస్, పప్పుచారు ఏమైనా ఉంటే మనం నంచుకోవడానికి కూడా మీరు తినవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఉట్టుగానే తినేసా కూర అంతా చాలా వరకు. సో, కూర అంతా అయిపోయింది. నేనైతే చపాతీ కూడా చేసేసారు. సో, జనరల్లీ నేను చపాతీ పిండి కూడా మా మమ్మీ ఇంట్లో గోధుమలాగా తీసుకొచ్చి ఆడించుకుంటారు. ఎందుకంటే మనకి మార్కెట్లో దొరుకుతున్న ఎలాంటి ఆట అని పేర్లు నేను చెప్పలేనులేండి. సో, మనకి డిఫరెంట్ ఆటాస్ అని వస్తుంది. బట్ అందులో వాళ్ళు నిజంగానే గోధుమలు వాడుతున్నారా, నిజంగానే మల్టీగ్రెయిన్స్ అందులో ఉంటున్నాయి, అవి డోంట్ నో కదా. సో, ట్రై టు అవాయిడ్. సో, ఇంట్లో చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉంటే ఇంట్లో అందరూ హెల్తీగా ఉంటారు. సో, హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.